హాయ్ అండి. అనదర్ డిజైన్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఒకసారి చూడండి. సింపుల్‌గా చాలా నీట్‌గా ఉంటది. కొంచెం క్లారిటీగా ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యిద్దని చెప్పి చేశాను. కొంచెం చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారని. చూడండి డిజైన్ ఎంత బాగా లుక్ వచ్చిందో. మొత్తం లాస్ట్‌లో పెడతాను ఒక పిక్. ఆ పిక్ చూడండి. ఆ కలర్ గాని, ఆ కాంబినేషన్ గాని నాకు చాలా బాగుందనిపించింది. అండి. ఇంకో డిజైన్‌కి ముందుకొచ్చేసాను. ఇంకొకసారి అలాగే ఇంటికి వచ్చేద్దాం ఐ ఒకసారి అని చెప్పి కుందన్సే ఏడుస్తున్నాను. ఒకసారి చూడండి. తీసుకున్నానండి నేను. ఐ కుందన్స్ తీసుకొని గమ్ అప్లై చేస్తూ లైట్ పెడదాం అనుకుంటున్నాను. బట్ వెళ్ళాను. టైం థ్రెడ్స్ సరిపోలేదండి. టైం సరిపోయేటప్పుడు ఒకసారి చూస్తాను. మేకింగ్ ఆల్రెడీ అందరికీ తెలుసని చెప్పి అది వీడియో చూపించలేదు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే థ్రెడ్ ఎలా చుట్టాలని అడిగిన కోసం మళ్ళీ ఒకటి వీడియో చేసి పెడతానండి. చూడండి ఎంత బాగుందో. వీడియోస్ చక్కగా చూస్తున్నారండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్స్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నాకు ఎందుకో ఒక టాపిక్ గురించి మాట్లాడాలనిపిస్తుందండి. పద్దాక లేడీస్ ఏడుస్తున్నారు, లేడీస్కి ఏడుపు వస్తుంది, ఎందుకలా ఏడుస్తున్నారు, ప్రతి చిన్నదానికి ఏడుస్తారు, ప్రతి చిన్న విషయానికి ఇదవుతారు. ఇది చాలామంది నోటి నుంచి నేను చాలాసార్లు వింటున్నానండి. జస్ట్ ఏడుస్తున్నారు ఎందుకు ఎందుకు ఇలా కాకుండా వాళ్ళు ఎందుకు వాళ్ళ ఏం ఆలోచిస్తున్నారు, ఏమైందో ఏంటో అని ఎవరు ఎందుకు ఏ రకంగానూ అర్థం చేసుకోరండి. వాళ్ళు దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు, హర్ట్ అయ్యి ఉన్నట్టున్నారు, ఫీల్ అవుతున్నారు, దాన్ని బాగా ఇన్నర్గా తీసుకున్నారు. అందువల్లే వాళ్ళకి ఏడుపు వస్తుంది. వాళ్ళు దేన్నైనా కొంచెం ఇదిగా ఫీల్ అయితేనే వస్తుంది అన్న విషయం ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదండి. చాలామంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అమ్మాయి అమ్మాయి అంటే ఏడుస్తుంది ఏమన్నా అంటే. ఇదే తప్ప వేరేది ఉండట్లా. అది ఎందుకనేది నాకు అర్థం కావట్లా. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే ఒకసారి ఈ డిజైన్ చూడండి. ఇక్కడ ఫ్లవర్ ఒకటి పెడతానండి. ఆ ఫ్లవర్ చాలా బాగా వచ్చిందండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో. బ్యాంగిల్ మొత్తానికి బాగా లుక్ వచ్చింది ఆ ఫ్లవరు. స్టార్టింగ్ అసలుకి దీనికి వేరే యాంగిల్లో వేరేది చేద్దామని చెప్పి స్టార్ట్ చేశానండి. బట్ అది అంతగా అనిపించక మళ్ళీ ఇది చేశానన్నమాట. చూడండి. ఓన్లీ ఐ కుందన్స్ తీసుకున్నానండి. తిలకం కుందన్స్ 2 టైప్స్ తీసుకున్నా. అది వైట్ అండ్ గోల్డ్. వాటితోనే మొత్తం బ్యాంగిల్ అంతా కంప్లీట్ చేశానండి. కొంచెం సపోర్ట్ చేయండి. న్యూగా స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం ఆల్రెడీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి వీళ్ళకంటే నైబర్స్కి వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాగో తీసుకుంటున్నారండి. అలాగే యూట్యూబ్లో కూడా చూసిన వాళ్ళు కొంచెం ఆలోచించకుండా భయపడకుండా చక్కగా ఆర్డర్స్ ఇవ్వండి. మంచిగా నీట్గా మీరు ఎంత నమ్మకంతో నాకు ఆర్డర్ ఇస్తారో అంతే నమ్మకంతో మీకు నీట్గా చేసి మళ్ళీ మీకు ఇచ్చే బాధ్యత నాదండి. ఆ థ్రెడ్ కానీ స్టోన్స్ కానీ దేనికి కూడా మీరు అస్సలు ఆలోచించద్దు. చాలా నీట్గా మీరు ఒక మోడల్ సెలెక్ట్ చేసి ఇచ్చినా ఓకే, నన్నే చేయమన్నా ఓకే, ఓకే లేదంటే మోడల్స్ పంపమన్నా పంపిస్తానండి. ఒకసారి చూడండి లుక్ అయితే ఎంత బాగుందో. ఆ మిడిల్లో బ్యాంగిల్స్ మీద కూడా నేను వైట్ డాట్స్ అంటిద్దాం అనుకున్నాను. బట్ దానికంటే కూడా ఇంత ప్లెయిన్గా ఉంటేనే బాగుంది అనిపించింది నాకు. అందుకని ఆ ప్లెయిన్గానే వదిలేసానండి. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ అండి.